నమస్తే, ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు శ్రీ 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 డాక్టర్ సింధు మాతాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. వారాహి దేవిని ఎలా ఆరాధించాలి, ఆవిడ ప్రత్యేకత ఏంటి, వారాహి మాతని ఆరాధిస్తే ఎంతో గొప్పవాళ్ళు అవుతారు అన్నదానికి నిదర్శనం కూడా మనకి కనిపించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఎందుకంటే ఆయన వారాహి అమ్మవారిని ఆరాధించడం తర్వాతే ఆయనకి మీరు అన్నట్టు ఆరా బాగా పెరిగి ఆయన అనుకున్నవన్నీ వచ్చాయన్న మాటలు మనకి చాలా వార్తల్లో కూడా చూసాం. అసలు ఏంటి వారాహి అమ్మవారి గొప్పదనం? ఏంటంటే వారాహి దేవి అంటే వరాహమొహం కలిగినటువంటి దేవత. మనకు వారాహి దేవిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే కాశీలో క్షేత్ర పాలకురాలు వారాహిదేవి, భైరవుడు, వాళ్ళిద్దరు క్షేత్ర పాలకులు, రక్షిస్తూ ఉంటారు. గ్రామ దేవత అక్కడ అమ్మవారు. మనకు తిరుమలలో ఉండేది వరాహ క్షేత్రం. అంటే వరాహస్వామి యొక్క చెల్లెలే. అంతర్లీనమైనటువంటి శక్తి వరాహస్వామికి. ఇంటర్నల్ ఎనర్జీనే వారాహి. అన్న చెల్లెళ్ళు అనమాట ఇద్దరు. నరసింహస్వామి, నారసింహి. అలాగా విష్ణువు అంటే యోగమాయ, అన్నా చెల్లెళ్ళు. కాళికాదేవి, కృష్ణుడు, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఒకే స్వరూపానికి స్త్రీ రూపం కాళీ అయితే పురుష రూపం కృష్ణుడు అయ్యారు. అలాగా వరాహస్వామి చెల్లెలే వారాహి. ఇద్దరు ఒకే శక్తి. ఒకప్పుడు రాక్షసుడు తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఆయన కోరుకుంటారనమాట విష్ణువుని, వారాహిదేవిని ఆరాధన చేసి కోరుకుంటారు. ఎవరు నన్ను చంపకూడదు, నువ్వే చంపాలి, కానీ నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్పి ఆయన రాక్షసుడు వరం కోరుకున్నప్పుడు ఆ అమ్మవారు సరే అంటుంది. సరే అని చెప్పి అతని అకృత్యాలు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట, రాక్షసుని యొక్క అకృత్యాలు. అప్పుడు ఎవరూ చంపకూడదు అన్నావు, నేను కూడా కాదన్నావు, నేనే చంపాలి అన్నావు. అలాంటప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, వరాహస్వామి రూపం తీసుకుంటుంది. అంటే వరాహస్వామి కానీ లోపల ఉన్నది ఎవరు, వారాహి. నేనే చంపుతున్నాను కానీ నేను కాదు. అలాగా వరాహస్వామి రూపం తీసుకుని రాక్షసుని సంహరించడం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగా వారాహి స్వరూపాన్ని భూదేవతగా కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే వరాహస్వామి రక్షించినది భూదేవి స్వరూపంగా కూడా ఆరాధిస్తూ ఉంటాము. శ్రీ విద్యా సాంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారు సర్వసైన్య అధ్యక్షురాలు వారాహిదేవి. అంటే ఇప్పుడు ఒక వరాహం ఉందనుకోండి, దానికి ములులు ఉంటాయి ఫారెస్ట్ లో. వరాహానికి ములులు ఉన్నప్పుడు దాని దగ్గరికి పులి సింహం కూడా వెళ్ళదు. ఎందుకు చెప్పండి? ములులు గుచ్చేస్తుంది, విసురుతుంది. అది విసురుతుంది, ఇలాగా విసురుతుంది. మన హ్యాండ్ ఎలా మూవ్ చేసినా కూడా ములులు విసిరేస్తుంది అన్నమాట. అంటే ఇంక మన డేంజర్ జోన్ లో ఉన్నామని తెలిసినా సరే అటాక్ వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఇప్పుడు మీరు వరాహి సాధన చేస్తున్నారు అనుకుందాం, ఎవరో మీ మీద ప్లాన్ వేస్తున్నారు, రేపు మీ పరువు తీయాలి అని. ఈ రోజే వాళ్ళని ఫినిష్ చేస్తుంది అన్నమాట. అంత పవర్ఫుల్. అంటే మన మీద ఎక్కడైనా టార్గెట్లు, ప్లానింగ్లు జరుగుతున్నాయి అని తెలిస్తే కూడా ధ్వంసం చేసేస్తుంది. ఇది పూర్తిగా తాంత్రిక పూజ. తంత్రం అంటే ఏం లేదు, తంత్రం అంటే టెక్నిక్ అంతే. అదేం డేంజర్ ఏం కాదు. ఇప్పుడు మనం దీపం వెలిగించుకుంటాం నైట్ టైం, దాని బదులు లైట్ వేసుకుంటే ఎలా ఉంటుంది? టెక్నాలజీ అంతే కదా. తంత్రం అంటే కూడా టెక్నిక్ అంతే, షార్పెస్ట్ టెక్నిక్, అంతేగాని అదేమో బ్యాడ్ అని కాదు అర్థం. అంటే ఇది రివర్స్ కూడా అవ్వదు మనకి, ఏదైనా పొరపాట్లు. కరెంట్ ఇప్పుడు లైట్ ఉంది, సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుంది? పేలుతుంది, షాక్ కొడుతుంది. అది కూడా అంతే. షార్ప్ గా ఒక వస్తువు వర్క్ చేస్తుంది, ఇన్స్టెంట్ గా వర్క్ చేస్తుంది అంటే దాంట్లో డేంజర్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మొబైల్స్ పేలిపోతున్నాయి, మరి పాకెట్స్ లో పెట్టుకుంటుంటే ఎందుకు వాడుతున్నాం? మరి అప్డేట్ చేసుకుంటున్నాం, ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, కానీ మొబైల్ వదిలేస్తున్నామా? వదలలేదు కదా. వారాహి పూజ కూడా అంతే. అంటే దీనికి దీక్ష లాగా చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులు చేయాలి? లైఫ్ లాంగ్ కూడా చేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ కూడా
లైఫ్ అంటే లాంగ్ కూడా చేసుకోవచ్చు. సంసారంలో ఉంటాం మనం, అన్ని రకమైన ఉంటాయి. ఆడవాళ్ళకైతే ఇంకా వేరే సమస్యలు ఉంటాయి. ఇవన్నీ ఉంటూ కూడా మనం చేసుకోవచ్చు. కౌళచారం అంటే అదే. కౌలాచారం. కౌళచారం అంటే ఏంటంటే పెళ్ళైన భార్యాభర్తలు కలుస్తూ కలిసి దీక్ష తీసుకొని చేసేటటువంటి ఆచారాన్ని కౌళాచారం అంటారు. పరమేశ్వరుణ్ణి గృహస్థ దేవతగా ఆరాధించడం, కుటుంబ సమేతంగా ఆరాధించడం. భార్యాభర్తలు ఇద్దరు దీక్ష చేసుకొని జపం చేస్తే కౌళాచారం అంటారు. వాళ్ళకి ఏం నియమాలు ఉండవు. నార్త్ ఇండియాలో చేసేదంతా ఇవే. అంటే ప్రత్యేక నైవేద్యాలు కానీ ఏమైనా ఉంటాయి అంటారా? ఎట్లా ఉంటాయి. అమ్మవారికి ప్రతి దేవతకి మంత్రానికి నచ్చేటటువంటి ఉంటాయి. ఇప్పుడు లక్ష్మీదేవికి బ్లడ్ కనిపించకూడదు, బలులు ఇవ్వకూడదు. అమ్మవారు స్వీట్ కోరుకుంటుంది, అమ్మవారు క్లాస్ గా ఉంటుంది. అమ్మవారు అలుగుతుందంటే యుద్ధం చేయదు మాక్సిమం. అమ్మవారు అలిగితే మనకి సంపద రాదన్నమాట. కాబట్టి ఏంటంటే ఇంకా కాళికాదేవి ఉగ్రస్వరూపం. అమ్మవారికి ఏంటి ఉగ్రతత్వం పెంచాలన్నమాట. ఇంకా ఎండుమిర్చి వేసి, ఉప్పేసి, మిరియాలు వేసి అమ్మవారికి బాగా హైప్ పెంచుతాం. పూజలు చేస్తేనే అమ్మవారు వెళ్ళి యుద్ధం చేసేసి వస్తుంది, దుష్ట సంహారం చేసేసి వస్తుంది. ఓకే అమ్మ, చాలా బాగా చెప్పారు. నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.